తిండికే దిక్కులేదు. కోట్ల రూపాయలు పెట్టి పోస్టులు కొంటామా, ర్యాంకులు దోచుకుంటామా అంటూ గ్రూప్ 1 ర్యాంకర్స్ తల్లిదండ్రులు నిరసన బాట పట్టారు. కన్నీళ్లతో న్యాయం కావాలని కోరుతున్నారు. ఇంతకీ వారి ఆవేదన ఏంటి? తమకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో ర్యాంకర్లపై ఈ కుట్ర పన్నారా? నా సెల్ఫోన్ నిండా నా పిల్లోడు చదివిన బుక్సే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాల వద్దు మహాప్రభు అంటూ గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి మమ్మల్ని చూడండి, కోట్లు పెట్టి ర్యాంకులు కొనే స్తోమత ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. నెలకు 10-20 వేల జీతంతో పనిచేసే తమ పైన నిందలా అంటూ ఆవేదనతో న్యాయం కావాలని వేడుకుంటున్నారు. 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు, కూలి నాలిగి పోయి మా పిల్లని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్, మీరు దయచేసి. ఎక్కడి నుండి తెచ్చిచ్చారండి 3 కోట్లు? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ అన్నవాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారు అవన్నీ చూపించాలి కదండి మాకిట. మరి అప్పులు చేసి ఒక పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా తమ పిల్లలను కష్టపడి చదివించామని, ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే 3 కోట్లిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారంటూ వాపోయారు. 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లోడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? పోస్టులు కొనుక్కున్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. ఇప్పుడు మా దాంట్లో చాలా మంది కూడా యూపీఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, మొన్న మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తారండి? 3 కోట్ల అలిగేషన్ ఆయన మాట్లాడతాడు, ఒక పొలిటీషియన్ మాట్లాడతాడు, ఒక ఎక్స్ఐపీఎస్ మాట్లాడతాడు. ఈ నెల 9న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయరాదంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్లపై విచారించిన హైకోర్టు 222 పేజీల తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగం అమ్మిందెవరు, కొన్నది ఎవరు, ఆధారాలు చూపించాలంటున్నారు ర్యాంకర్ల తల్లిదండ్రులు.